అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో పలు డిమాండ్స్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా సంఘటిత అసంఘటిత కార్మికులకు వేతనం పెంచాలి, ఈపీఎఫ్తో పాటు వారికి కొంత బెనిఫిట్స్ ఉండాలని చెబుతూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నారు. మనతో పాటు మజ్దూర్ సంఘం నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. అన్న, ఏందా సార్ ప్రధాన డిమాండ్? ఈరోజు దేశవ్యాప్తంగా మన గౌహతిలో జరిగిన 2025 ఫిబ్రవరి 10-12 తేదీలో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ 158వ నేషనల్ కాన్ఫరెన్స్లో కొన్ని తీర్మానాలను చేయడం జరిగింది. ఇది దేశంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి మీద ఒక ప్రక్షాళన చేసి మా జాతీయ స్థాయి నాయకత్వము ప్రతి జిల్లాల వైజ్గా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ కలెక్టర్ గారికి, మన ప్రధానమంత్రి గారికి మరి మెమోరాండం ఇవ్వడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో మా యొక్క ప్రధాన డిమాండ్లు కలెక్టర్ గారికి విన్నవించడం జరుగుతుంది. దాంట్లో ఒకటి ఈపీఎఫ్ యొక్క కనీస వేతనము 1000 రూపాయలు ఉంది. అంటే ఇవాళ సింగరేణి కానీ ఇతర వాళ్ళకి కానీ పెన్షన్ అనేది 1000 ఉంది. మినిమం 5000 నుండి 6000 చేయాలని మా ప్రధాన డిమాండ్. ఇదే కాకుండా కానీ ఈపీఎఫ్లో కనీసం మినిమం 15,000 ఉంది, దాన్ని 30,000 చేయాలి. మూడవ డిమాండ్ ఏంటంటే ఈఎస్ఐ మన జీవిత పరిమితి 21,000 ఉంది, దాన్ని కనీసం ఒక 42,000 చేయాలి. ఇంకో మూడవది ప్రభుత్వ ఆస్తులు విక్రయాలపై ఇవాళ గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తుంది, కార్పొరేట్ వాళ్ళకి అమ్ముతే రేపు మనగడ ఏంటి, అదొకటి. బీమా ఆర్థిక రంగంలో 100% విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. ఇది మాత్రం చాలా ముఖ్యమైన. విదేశీ పెట్టుబడులు ఉండకుండా స్వదేశీ పెట్టుబడులు ఉండాలి. మన భారతదేశంలో ఉన్న వాళ్ళే ఉండాలి. విదేశీ వాళ్ళు ఉండడం వల్ల ఏదో ఒక రోజు కొలాప్స్ అయ్యే పరిస్థితుంది. ఇది కార్పొరేట్ని మనం నియంత్రించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని అదొకటి. స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం మరి సామాజిక భద్రత ఉండాలి. మరియు అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, టాపీ మేస్త్రీలు, పెయింటర్లు, రాడ్ బెండింగ్ మేస్త్రీలు, మట్టి పని వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే కొన్ని స్టేట్లలో ఏంటంటే ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు ఉండడం వల్ల ఏంటంటే మన బోర్డు ద్వారా పిల్లలకు చదువుకు కానీ కొంచెం పెన్షన్ కానీ ఇంకోటి వస్తాయి. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు చిన్న పెన్షన్ వస్తుంది. ఇలా అసంఘటిత కార్మికులకు పెన్షన్ లేదు, ఏం లేదు. వాళ్ళకి కనీసం వైద్యానికి కూడా లేదు. అందువల్ల ఏంటంటే ఒక బోర్డు, రాష్ట్రంలో ఒక బోర్డు నిర్వహిస్తే ఆ బోర్డు ద్వారా అసంఘటిత కార్మికులకు ఇలా బాగా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఈ అంశాల మీద రానున్న రోజుల్లో ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే బిఎంఎస్ సంఘాలు ఏం చేయబోతుంది? ఇలా కేంద్ర రాష్ట్రాలు సానుకూలంగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మాకు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంటే ఉండదు. మా కార్మిక హక్కులు ముఖ్యం. మేము గొంతమ్మ కోరికలు కోరుకోవడం లేదు. ఇలా వాస్తవంగా చెప్పిన దేశంలో మేము ఏ లేబర్ యాక్ట్ ప్రకారము 48 కోడ్లు ఉండే, దాన్ని 21 కోడ్లు అయినాయి. దాన్ని ఇలా 4 కోడ్లు అయినాయి. 4 కోడ్లు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫైట్ చేసి కూడా మేము కొన్ని సాధించుకున్నాం. ఇక కూడా కేంద్ర ప్రభుత్వం మీద మేము ఫైట్ చేసి కూడా మేము అతి త్వరలో మనం మా హక్కులు సాధించుకుంటాం. కానీ గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అనుకూలంగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వబోతున్నాము. ఇవాళ కార్మికుల మీద పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ్ మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా నేను ఇవాళ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈరోజు మాకు ఉన్న అసంఘటిత కార్మికులు కానీ, పెయింటర్ యూనియన్స్ కానీ, ఇలా భవన నిర్మాణ యూనియన్ కానీ, సింగరేణి యూనియన్ కానీ, సింగరేణిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ ఇలా చాలామంది ఈరోజు తల్లి రావడం జరిగింది. ఈరోజు మెమోరాండం వేయడానికి ఇది అతి త్వరలో మా ఉద్యమాలు కూడా మీకు పత్రికా విలేకరులకు విన్నవిస్తామండి. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో ముఖ్యంగా దీనిపై నిరసన వ్యక్తం చేస్తాం. ఒకవేళ ప్రభుత్వాలు స్పందించకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా స్వదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నాం, విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నాం, స్వదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా బీమా లాంటి అంశాలు, పీఎఫ్, ఈపీఎఫ్ లాంటి అంశాలపై ప్రభుత్వాలు మళ్ళీ స్పందించి న్యాయం జరిగే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బిఎంఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ముఖ్యమంత్రి స్థాయి వరకు ఇంకా తీసుకెళ్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, వినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.